కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. యంగ్ హీరోలందరికీ ఆ బ్యూటీనే కావాలా? సడన్ స్టార్ గా అవతారమెత్తిన మేడం తెలుగులో డేట్స్ ఇవ్వలేనంత బిజీగా మారిపోయిందా? కెరీర్ స్టార్టింగ్ లోనే రిస్క్ చేయబోతోందా? ఇంతకు ఎవరా బ్యూటీ? కాల్ షీట్లు కేటాయించలేకపోతున్న ప్రాజెక్ట్ ఏంటి? ఇప్పటి వరకు యంగ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. డాన్సింగ్ క్వీన్ సౌత్ సినిమాలు తగ్గించి మెల్లిగా బాలీవుడ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండడంతో ఇప్పుడు ఫోకస్ కయాద్ లోహర్ మీదకి షిఫ్ట్ అయింది. డ్రాగన్ తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీకి వద్దంటున్న ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ టు టాలీవుడ్ వరకు యంగ్ హీరోస్ అంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్నిసార్లు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది కయాద్. ఫిల్మ్ ఇండస్ట్రీపై సెటైరికల్ మూవీగా రాబోతోంది ఫంకీ. విశ్వక్ సేన్ దర్శకుడిగా కనిపించబోతున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకుడు. ఈ సినిమాలో కయాద్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. కానీ మేడం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందని టాక్. ప్రెజెంట్ ఆమె చేతిలో 6 కు పైగా చిత్రాలున్నాయి. మలయాళంలో యంగ్ హీరోస్ దుల్కర్, టోవినో థామస్, నివిన్ పౌలితో ఐయామ్ గేమ్, పల్లి చట్టంబి తారం చిత్రాలకు కమిట్ అయింది. ఇటు తమిళ్లోనూ శింబు, జీవి ప్రకాష్, అథర్వ, శివకార్తికేయన్ లాంటి ఎనర్జెటిక్ గాయ్స్ తో జోడీ కడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పారడైజ్ మరో ఎత్తు. హై ఆక్టేన్ మూవీగా తెరకెక్కుతున్న పారడైజ్ లో కయాద్ లోహర్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మునుపెన్నడూ చూడని నానిని ఇందులో చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెలా. ఇందులో డ్రాగన్ బ్యూటీ వేశ్య పాత్రలో నటించబోతుందన్న మ్యాటర్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆమెది బలమైన క్యారెక్టరైజేషన్ గా ఉండబోతుందని టాక్. కెరియర్ స్టార్టింగ్ లోనే వేశ్య పాత్ర చేయడం అంటే రిస్క్ అయినప్పటికీ వెండితెరపై ఈ రోల్ పండితే హీరోయిన్ కెరియర్ నే మార్చేసిన దాఖలాలున్నాయి. సో ఈ క్యారెక్టర్ తనకు ఒక మైల్ స్టోన్ మూవీగా మారుతుందని భావిస్తుందట కయాద్. అస్సామీ బ్యూటీ ఆలోచన మంచిదే, మరి తేడా వస్తే మొదటికే మోసం కూడా రావచ్చు. టాలీవుడ్ ఆరా స్టార్ట్ అయింది. బాహుబలికి తర్వాత అన్నది నో డౌట్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సో కాల్ స్టార్ హీరోల గుండెల్లో గుబులు పుట్టించారు రాజమౌళి అండ్ ప్రభాస్. రీసెంట్లీ ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు బాహుబలి 2 పార్ట్స్ ను బాహుబలి ది ఎపిక్ పేరుతో తీసుకురాబోతున్నారు. కానీ ఆ రికార్డులను తిరగరాస్తుందా? సలారోడు చేయని మ్యాజిక్ బాహుబలి చేస్తదా? టాలీవుడ్ అదెక్కడుంది అనే బాలీవుడ్ పెద్దలకు ఒక్క సినిమాతో చెక్ పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. బాహుబలితో బాలీవుడ్ ఏం కర్మ, హాలీవుడ్ కు కూడా తెలిసేలా చేశారు దర్శకధీరుడు రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్. అంతకుముందు శివతో టీ టౌన్ సత్తా ఏంటో ప్రూవ్ చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన తెలుగు సినిమాలేవి బాలీవుడ్ మార్కెట్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. కానీ నేడు బాహుబలి ఓ మార్కు మూవీగా మారడంతో పాటు ఈ రోజు ఎన్నో పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇక ఈ సినిమా రీసెంట్లీ 10 years కంప్లీట్ చేసుకుంది. దీంతో 2 సిరీస్ ను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. ఇలా అనౌన్స్ చేసిందో లేదో అప్పుడే రికార్డులను స్టార్ట్ చేసింది బాహుబలి ది ఎపిక్. బాహుబలి ది ఎపిక్ అనౌన్స్ చేశాక ప్రముఖ ఆన్లైన్ టికెట్ వెబ్సైట్ లో 21 గంటల్లోనే ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్ చూపించిన వారి సంఖ్య 25.1K మెంబర్స్ కాక 24 గంటల్లో 29.2K మెంబర్స్ లైక్ చేశారు. కానీ వచ్చే ఏడాది నేరుగా రిలీజ్ అవుతున్న రామాయణకు 24 గంటల్లో 25K మెంబర్స్ లైక్ చేశారు. అంటే అప్పుడే రీ రిలీజ్ విషయంలోనూ రికార్డులను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటి నుండి మరో వేట మొదలెట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు తెలుగులో రీ రిలీజ్ అయి హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచిన చిత్రాల్లో ముందు వరుసలో ఉంది మహేష్ బాబు ఖలేజా. ఈ ఏడాది May 30న 4K వర్షన్లో వచ్చిన ఖలేజాపై కాసుల సునామీ కురిపించారు కల్ట్ ఫ్యాన్స్. రీ రిలీజ్ లో మురారి పేరు మీదున్న 8.90 కోట్ల కలెక్షన్ రికార్డును సూపర్ స్టారే ఖలేజాతో చెరిపేశాడు. ఈ బొమ్మ రీ రిలీజ్ లో ఓవరాల్ గా 10 కోట్లను కొల్లగొట్టింది. కానీ సలార్ రీ రిలీజ్ కేవలం 5 నుండి 6 కోట్లు మాత్రమే వసూలు చేసి మురారి రికార్డును కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇక సౌత్ ఇండియా పరంగా విజయ్ దళపతి హవా చూపిస్తున్నాడు. రీ రిలీజ్ విషయంలో టాలీవుడ్ హీరోలను క్రాస్ చేసి టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాడు. గిల్లీ 32.50 కోట్లతో, సచిన్ 13.60 కోట్లతో సౌత్ లోనే హైయెస్ట్ గ్రాజర్ రీ రిలీజ్ చిత్రాలుగా మారాయి. ఇక ఓవరాల్ గా చూస్తే 2016లో వచ్చి అల్ట్రా డిజాస్టర్ గా మారిన సనం తేరీ కసం టాప్ చైర్ ను తీసుకుంది. అప్పుడు ఆడని బొమ్మ ఈ ఏడాది వాలంటైన్స్ డే వీక్ సందర్భంగా February 7న రిలీజ్ చేస్తే బొమ్మకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా, G5లో అందుబాటులో ఉన్నా కూడా ఈ సినిమాపై కాసులు కురిపించారంటే అప్పుడు తీస్తే ఇప్పుడు కనెక్ట్ అయ్యారా బాలీవుడ్ ఆడియన్స్ అన్న డౌట్ వస్తుంది. దీని తర్వాత తుంబడుంది. ఇన్ని రికార్డులను క్రాస్ చేసి బాహుబలి ది ఎపిక్ హిస్టరీని క్రియేట్ చేస్తుందా? రీ రిలీజ్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకుంటుందా? అక్టోబర్ 31 తర్వాత చూద్దాం. పూజా హెగ్డేకు శ్రీలీల చెక్ పెడితే కిసిక్ బ్యూటీనే టార్గెట్ చేసేలా కనిపిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే పూజా హెగ్డే శ్రీలీల ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అయినప్పటికీ ఛాన్స్లు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు సేమ్ వీరిలానే మారిపోయింది బచ్చన్ బ్యూటీ.
పూజా హెగ్డే జోరుకు శ్రీలీల బ్రేకులేసింది. ధమాకాతో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడ్డ కిసిక్కి బ్యూటీ ఏకంగా పూజా ఆఫర్స్ కి ఎసురు పెట్టింది. గుంటూరు కారం నుండి ఎన్నో ఛాన్సులు పొడుగుగాల సుందరి దగ్గరకు చేరేలోపే శ్రీలీల పట్టేసింది. అంతలో పూజా తెలుగు సినిమాలన్నీ డిజాస్టర్ కావడం కూడా ఈ డాన్సింగ్ క్వీన్ కి ప్లస్ అయింది. దీంతో ఇద్దరి మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది అన్న టాక్ నడిచింది. ఈ తలనొప్పులు ఎందుకులే అనుకున్న బుట్టబొమ్మ టాలీవుడ్ కి గ్యాప్ ఇస్తూ బాలీవుడ్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ధమాకాతో శ్రీలీల స్టార్డమ్ స్టార్ట్ అయింది. వరుసగా ఆఫర్లు కొల్లగొడుతూ పూజాకి కాదు అప్పుడే రైజింగ్ అవుతున్న యంగ్ బ్యూటీస్ కుళ్ళుకునేలా చేసింది. ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ ని టార్గెట్ చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. రీసెంట్లీ అఖిల్ అకిరణి లెనిన్ నుండి శ్రీలీల అవుట్ అయిందన్న టాక్ రాగా అది భాగ్యశ్రీ చెంతకు చేరిందన్న టాక్ నడుస్తోంది. మిస్టర్ బచ్చన్ తో నడుము అందాలు ప్రదర్శించి ఓవర్ నైట్ క్రష్ గా మారి ఆఫర్స్ ని క్యాచ్ చేయడంలో కిసిక్కి బ్యూటీని మించిపోతోంది భాగ్యశ్రీ. ఫస్ట్ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా కూడా ప్రెసెంట్ చేతిలో 3 సినిమాలు, వినిపిస్తున్నవి మరొక 3 సినిమాలున్నాయి. ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంతా లక్కు కూడా ఉండాలి అంటూ ఉంటారు. పూజా హెగ్డే, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే విషయంలో నిజమే అనిపించక మానదు. ఎందుకంటే హిట్స్ లేకున్నా కూడా వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఈ భామలకే చెల్లిందే. పూజా హెగ్డే ఇప్పుడే కాదు, కెరియర్ స్టార్టింగ్ నుండి ఆమెకు ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ ఉండేది. డీజే, మహర్షి చిత్రాలతో ఆ ట్యాగ్ తొలగిపోయింది, కానీ మళ్లీ తిరిగి తెచ్చుకుంటోంది. ఇక సడన్ స్టార్ గా మారిన శ్రీలీల కూడా ఆఫర్స్ ని కొల్లగొడుతోంది, కానీ సక్సెస్ మెయింటైన్ చేయలేకపోతోంది. భాగ్యశ్రీది కూడా సేమ్ సిచ్యువేషన్. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా స్టార్ హీరోస్ తో నటించే ఛాన్సెస్ ని దక్కించుకుంటోంది. ఇప్పటికే కింగ్డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు లెనిన్, పారడైజ్, అట్లీ మూవీ కోసం ఈమె పేరునే పరిశీలిస్తున్నారన్నది టాక్. మరి పూజా, శ్రీలీల పరంపరను భాగ్యశ్రీ కంటిన్యూ చేస్తుందా? కొత్త మార్కును క్రియేట్ చేస్తుందా? తమిళ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగు అమ్మాయికి టాలీవుడ్ లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే సమ్ టైమ్స్ నిజమే అనిపించక మానదు. అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు, ఇప్పుడు ఈ 16 తెలుగు ఆడపడుచు కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇప్పటి వరకు సైడ్ హీరోయిన్ గా మెరిసిన బ్యూటీ లీడ్ క్యారెక్టర్లతో మెరవబోతోంది. ఇందుకు ఎవరా బ్యూటీ? వాచ్ ఇట్. 1-2 సినిమాలతో యంగ్ యాక్ట్రెసెస్ ప్రూవ్ చేసుకుంటే టాలీవుడ్ లో ఆఫర్లు తన్నుకుంటూ వస్తాయి. ఇది తెలుగు అమ్మాయిలకు వర్తించదు. వీళ్ళు టాలీవుడ్ లో రాణించాలంటే కోలీవుడ్ లో భీభత్సమైన ఐడెంటిటీని తెచ్చుకోవాల్సిందే. అప్పుడు కానీ కన్నెత్తి చూడదు టీ-టౌన్. అంజలి, స్వాతి, శ్రీదివ్య, ఆనంది, ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ లాంటి తెలుగు అమ్మాయిలకు ఇక్కడ కన్నా తమిళ ఇండస్ట్రీనే పెద్దపీట వేసింది. మంచి ఆఫర్లనిచ్చింది. కోలీవుడ్ లో క్లిక్ అయ్యాక ఇక్కడ అడపాదడపా ఛాన్సులిచ్చి ఏదో వీళ్లకు బ్రేక్ ఇచ్చామని ఫీల్ అవుతోంది టాలీవుడ్. ఇప్పుడు వీళ్ల జాబితాలోకి చేరింది శ్రీగౌరి ప్రియ. మ్యాడ్ కన్నా ముందు 1/2 పైగా చిత్రాల్లో నటించిన ఐడెంటిటీ రాలేదు. కానీ ఎప్పుడైతే ట్రూ లవర్ తో రిజిస్టర్ అయ్యిందో మేడం ఫేట్ మారిపోయింది. ట్రూ లవర్ కన్నా ముందే మ్యాడ్ లో ఓకే అనిపించినా అందులో కూడా గౌరీ ప్రియది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరే. అంతకుముందు లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్, ఓటీటీ ఫిల్మ్స్ లో చేసినప్పటికీ తాను చేసిందన్న విషయం ఆమెకు తప్పితే మరొకరికి తెలియదు. తమిళంలో మోడర్న్ లవ్ చెన్నైతో కోలీవుడ్ తెరంగేట్రం చేసిన భామ ట్రూ లవర్ తో ప్రూవ్ చేసుకోవడంతో టాలీవుడ్ పిలిచి పిల్లకు ఆఫర్లిస్తోంది. సైడ్ హీరోయిన్ నుంచి లీడ్ యాక్టర్ గా ఛాన్సులు దక్కించుకుంది ఈ మాజీ మిస్ హైదరాబాద్. ఇప్పటికే కిరణ్ అబ్బవరం సరసన చెన్నై లవ్ స్టోరీ చేస్తుండగా ఇప్పుడు నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కుతోన్న వింటావా సరదాగాలో నటిస్తోంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న థర్డ్ ఫిల్మ్ వింటావా సరదాగా. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతీ యువకులందరికీ సంబంధించిన స్ట్రగుల్స్, ఫ్రెండ్షిప్ తో పాటు ప్రేమ కథను చూపించబోతున్నారు. ఇందులో అశోక్ సరసన జోడీ కడుతోంది గౌరీ ప్రియ. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేయని ఈ తెలుగమ్మాయి ఈ సినిమాలో లిప్ లాక్, ఇంటిమసీ సీన్లలో కనిపించింది. యూత్ఫుల్, లవ్ అండ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు ఉద్భవ్ దర్శకుడు. ఇక గౌరీ ప్రియకు టాలీవుడ్ లో టాస్క్ స్టార్ట్ అయింది. చెన్నై లవ్ స్టోరీ లేదా వింటావా సరదాగాతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీకి గెస్ట్ గా మారే ప్రమాదం ఉంది. వీరధీర సూరంతో హిట్ ట్రాక్ ఎక్కిన విక్రమ్ ఇక స్పీడ్ పెంచేశాడా? ఒక బొమ్మ సెట్స్ పై ఉండగానే మరొకటి సెట్ చేస్తున్నాడా? యాక్షన్ హీరోగా మారిన చియాన్ను ఆ ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ డీల్ చేయబోతున్నాడా? విక్రమ్ బాట్లోనే ఫిల్మ్ మేకర్ వెళ్లబోతున్నారా? లేక తనకు కలిసొచ్చిన రూట్లోకి హీరోను మార్చేయబోతున్నాడా? కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి కానీ భారీ బడ్జెట్ చిత్రాలు,
బాడీపై ఎక్స్పెరిమెంట్స్ చేయనక్కర్లేదని కాస్త ఆలస్యంగా బోధపడింది విక్రమ్కు. అందుకే నెక్స్ట్ ఫిలిమ్స్ విషయంలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా కథనే నమ్ముకుంటున్నాడు. వీరధీర సూరన్ 2తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విక్రమ్ స్పీడ్ పెంచాడు. అందులోనూ హిట్ దర్శకులతో జర్నీ షురూ చేశాడు. మండోలా, మా వీరన్ దర్శకుడు మడోన్నా అశ్విన్, చియాన్తో 63ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీలతో పాపులర్ అయిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ను లైన్ లో పెట్టాడు. 96తో గుండెల్ని హత్తుకుపోయే లవ్ స్టోరీని అందించిన ప్రేమ్ కుమార్ ఆ తర్వాత కుటుంబ సంబంధాల గురించి, మానవ విలువలను తెలియజేస్తూ తెరకెక్కించిన మెయ్య జగన్ కూడా సూపర్ హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్ అందుకోవడమే కాదు, సింపుల్ స్టోరీతో కథ నడిపించిన తీరును అప్లాస్ చేయకుండా ఉండలేకపోయింది సౌత్ ఇండస్ట్రీ. వీటి తర్వాత 96 మూవీకి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేయగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టేలా ఉండటంతో చియాన్తో తన నెక్స్ట్ మూవీ ప్లాన్ చేశాడు ప్రేమ్ కుమార్. విక్రమ్ 64ని ప్రేమ్ కుమార్ హ్యాండిల్ చేయడం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్. కామ్ గోయింగ్ చిత్రాలతో పాపులర్ అయిన ప్రేమ్ వర్స్టాలిటీకి పెట్టింది పేరైన చియాన్ను డీల్ చేయగలడా అన్నదే డౌట్. కానీ దర్శకుడిని కూడా తనకు అనుకూలంగా మార్చేస్తున్నాడు విక్రమ్. ఈసారి యాక్షన్ అండ్ థ్రిల్లర్ జోనర్తో సరికొత్తగా ట్రై చేయబోతున్నాడు 96 డైరెక్టర్. ఈ సినిమాను వెయిల్స్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కిస్తుంది. ఇక ధృవ నక్షత్రం రిలీజ్ కూడా అటో ఇటో తేలిపోతే విక్రమ్కు ఉన్న మరో హెడేక్ తగ్గినట్లే. మరి ఇప్పటి వరకు యాక్షన్ ఎంటర్టైనర్స్ చేయని ప్రేమ్ కుమార్ చియాన్ను ఎలా చూపించబోతున్నాడు? వెయిట్ అండ్ సీ. 40+ బ్యూటీస్ నయనతార, త్రిషల మధ్య కోల్డ్ వార్ ముగిలేదా? ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొడుతున్నారా? నయనతార మరోసారి రెమ్యునరేషన్తో ఫిల్మ్ మేకర్ను భయపెడుతోందా? లేడీ సూపర్ స్టార్ దెబ్బకు ఆఫర్ చెన్నై చందమామ చెంతకు చేరుకుందా? కోలీవుడ్లో నయనతార, త్రిష గురించి లేటెస్ట్గా వినిపిస్తున్న బజ్ ఏంటి? ఒకప్పుడు మా మధ్య కోల్డ్ వార్ నిజమే, అబ్బే ఇప్పుడు మా మధ్య అలాంటిదేమీ లేదు అని కవర్ చేసుకుంటున్న నయనతార, త్రిషల మధ్య వైరం క్లోజ్ కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. చెన్నై సుందరి వదిలేసిన ప్రాజెక్టుతో నయనతార హిట్ కొట్టడం, లేడీ సూపర్ స్టార్ క్విట్ అయిన సినిమాలో త్రిష యాక్ట్ చేసి ఫ్లాప్ మూటకట్టుకోవడం, ఆపై రోస్టింగ్ కు గురవడం చూస్తే సైలెంట్ వార్ ముగియనట్లే కనిపిస్తోంది. 40+ కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలకు కమిట్ అవ్వడం, రెమ్యునరేషన్ విషయాల్లోనూ పోటీ పడుతూ ఉండటం కూడా డౌట్స్ కలిగిస్తున్నాయి. వాటిని నిజం చేస్తున్నాయి రీసెంట్ పరిణామాలు. త్రిష, నయనతార మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నది ఇప్పటి మాట కాదు, ఎప్పటినుండో వినిపిస్తున్న మాట. విజయ్ దళపతి కురువి మూవీ నుండే ఈ ఇద్దరి మధ్య స్నేహం చెడిందని టాక్. ఈ సినిమా కోసం ఫస్ట్ నయనతారకు ఆఫర్ చేస్తే గద్దలా తన్నుకుపోయిందట చెన్నై చందమామ. అదిగో అప్పుడు స్టార్ట్ అయిన వీరి మినీ సంగ్రామం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారినట్లు తెలుస్తోంది. మూకుత్తి అమ్మన్ కోసం త్రిషను ఫస్ట్ ఆర్జే బాలాజీ సంప్రదిస్తే ఆమె కాదనడంతో లేడీ సూపర్ స్టార్ వద్దకు వెళ్ళింది. చివరకు సినిమా ఎందుకు చేజార్చుకున్నానురా అని త్రిష ఫీల్ అయ్యేలా చేసింది. అలాగే తగ్ లైఫ్ లో నయన్ అనుకున్నాడట మణిరత్నం. మేడన్ నో చెప్పడంతో త్రిష షుగర్ బేబీగా మారింది. చివరకు రోస్టింగ్ కారణమైంది. పొన్నియిన్ సెల్వన్తో వచ్చిన పేరంతా చెడగొట్టుకున్నట్లయింది ఈ పొన్ను. నయన్ ప్రజెంట్ దాదాపు 10 సినిమాలు చేస్తుంది. సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని చుట్టేస్తుంది. కానీ ఫ్లాప్స్ వల్ల త్రిష కెరీర్ డ్యామేజ్ అవుతుంది. లేడీ సూపర్ స్టార్ కు డిమాండ్ పెరగడంతో మేడం ఫిల్మ్ మేకర్లకు భారీ రెమ్యునరేషన్లు చెప్పి బెదరకొడుతుందట. రీసెంట్లీ ఓ డివోషనల్ రీమేక్ కోసం నయన్ను సంప్రదించాడట ప్రముఖ డైరెక్టర్. 1990లలో వచ్చిన ఆదివెల్లి అనే సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేయగా నయన్ అడిగితే ఏకంగా 15 కోట్లు అడిగిందట. దీంతో త్రిషతో చర్చిస్తున్నారని టాక్. ఆమె కూడా ఇలాంటి కథలో నటించడానికి ఆసక్తి చూపుతుందని తెలుస్తోంది. నయన్ అమ్మన్ రోల్స్ చేయగా లేనిది నేను చేయలేనా అని త్రిష అనుకున్నట్లయితే ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. మొత్తానికి ఇద్దరు భామల మధ్య వైరం ఓ పట్టాన తెగేట్టే కనిపించడం లేదు. ఇది ఇవాల్టి మూవీ పిక్చర్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి NTV.